Hello and welcome to my channel. This is Satish Babu Unnam, ATO, Government ITI Girls, Ongole. ఈరోజు లెసన్ టాపిక్లో మనం 3-phase ఎనర్జీ మీటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ లెసన్ టాపిక్ అయిపోయేటప్పటికి ట్రైనీస్ 3-phase ఎనర్జీ మీటర్ యొక్క నెసెసిటీ ఏంటి, 3-phase ఎనర్జీ మీటర్ యొక్క టైప్స్, 3-phase 2-element ఎనర్జీ మీటర్ గురించి అర్థం చేసుకొని ఉండాలి, 3-phase 3-element ఎనర్జీ మీటర్ గురించి అర్థం చేసుకొని ఉండాలి, 3-phase ఎనర్జీ మీటర్స్ యొక్క అడ్వాంటేజెస్ గురించి తెలుసుకొని ఉండాలి. మొదటగా మనం 3-phase ఎనర్జీ మీటర్ యొక్క నెసెసిటీ గురించి తెలుసుకుంటాం. ఈ 3-phase బ్యాలెన్స్డ్ లోడ్స్ లేక అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ కనెక్షన్ చేసినప్పుడు ఆ 3-phase అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ మరియు బ్యాలెన్స్డ్ లోడ్స్ ఎంతైతే ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటాయో అంటే వాడుకుంటాయో ఆ ఎనర్జీని కొలవటానికి ఈ యొక్క 3-phase ఎనర్జీ మీటర్ని ఉపయోగిస్తాం. బేసికల్గా 3-phase ఎనర్జీని కొలవడానికి 3-phase ఎనర్జీ మీటర్ని ఉపయోగిస్తాం. ఆ సర్క్యూట్లో కనెక్షన్ చేసినటువంటి లోడ్స్ అది బ్యాలెన్స్డ్ లోడ్స్ అయినప్పటికీ అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ అయినప్పటికీ ఈ 3-phase ఎనర్జీ మీటర్ ఉపయోగించి మనం మెజర్ చేయొచ్చు. 3-phase ఎనర్జీని మెజర్ చేయడానికి 3 వేరువేరు సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్స్ వాడవచ్చు, లేదా ఒకే 3-phase ఎనర్జీ మీటర్ను ఉపయోగించైనా 3-phase ఎనర్జీని మెజర్ చేయవచ్చు. నిర్మాణంలోనూ సింపుల్గా ఉండేటటువంటి ఈ 3-phase ఎనర్జీ మీటర్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువ ఏమీ ఉండదు, కొంచెం తక్కువగానే ఉంటుంది కాస్ట్. దీని యొక్క మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉండటం వల్ల ఈ యొక్క 3-phase ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. 3-phase ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ 3-phase ఎనర్జీ మీటర్ యొక్క పనిచేసే విధానం అంటే ఫంక్షనింగ్ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క ఫంక్షనింగ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓ 3-phase ఎనర్జీ మీటర్ని ఎందుకు ఉపయోగిస్తారంటే 3-phase ఎనర్జీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ 3-phase ఎనర్జీ బ్యాలెన్స్డ్ లోడ్ అయి ఉండొచ్చు, అన్బ్యాలెన్స్డ్ లోడ్ అని అయి ఉండొచ్చు. 3-phase ఎనర్జీ మీటర్ యొక్క కన్స్ట్రక్షను సింపుల్గా ఉంటుంది, కాస్ట్ తక్కువ, మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఎక్కువగా ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్నే ఉపయోగిస్తారు. 3-phase ఎనర్జీ మీటర్ యొక్క పనిచేసే విధానం, సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క పనిచేసే విధానం రెండు ఒకేలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ 3-phase ఎనర్జీ మీటర్. ఈ ఇండక్షన్ టైప్ 3-phase ఎనర్జీ మీటరు ముఖ్యంగా 2 రకాలుగా ఉంది. ఒకటి 3-phase 2-element ఎనర్జీ మీటర్, మరియు రెండోది 3-phase 3-element ఎనర్జీ మీటర్. ఒకటి 3-phase 2-element ఎనర్జీ మీటర్, రెండు 3-phase 3-element ఎనర్జీ మీటర్. మొదటగా మనం 3-phase 2-element ఎనర్జీ మీటర్ గురించి తెలుసుకుందాం. ఈ 3-phase 2-element ఎనర్జీ మీటరు యొక్క పనిచేసేటటువంటి సిద్ధాంతం అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ 2-watt మీటర్ మెథడ్ని పోలి ఉంటుందన్నమాట. 2-watt మీటర్ మెథడ్ తోటి పవర్ని ఎట్లయితే మెజర్ చేస్తారో అదే సిద్ధాంతం పైన ఆధారపడి ఈ యొక్క 2-element ఎనర్జీ మీటర్ కూడా పనిచేస్తుంది. ఇందులో 2 కరెంట్ కాయిల్స్ మరియు 2 పొటెన్షియల్ కాయిల్స్ ఉంటాయి. 2 పొటెన్షియల్ కాయిల్స్ మరియు 2 కరెంట్ కాయిల్స్ ఉంటాయి. ఇవి ఒక బ్రేకింగ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది పోల్స్ ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ మధ్యన ఈ అల్యూమినియం డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది పొటెన్షియల్ కాయిల్, ఇది ఇంకొక పొటెన్షియల్ కాయిల్, ఇది కరెంట్ కాయిల్, ఇది ఇంకొక కరెంట్ కాయిల్. అంటే 2 పొటెన్షియల్ కాయిల్స్, 2 కరెంట్ కాయిల్స్ ఉంటాయి. ఈ పొటెన్షియల్ కాయిల్స్ మరియు కరెంట్ కాయిల్స్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్లో డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది.
ఈ డిస్క్కే స్పిండిల్ అటాచ్ చేసి ఉంటుంది. ఈ యొక్క స్పిండిల్కి ఒకవైపు గేర్స్, ట్రైన్ ఆఫ్ గేర్స్ అటాచ్ చేసి ఉంటాయి. ఈ గియర్స్కే కౌంటర్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో డిజిట్స్ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. డిస్క్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో స్పిండిల్ రొటేట్ అవుతుంది. స్పిండిల్కి కనెక్షన్ చేయబడినటువంటి గేర్స్ రొటేట్ అవుతాయి. ఆ గేర్స్ కనెక్షన్ చేసినటువంటి నంబర్స్ రొటేట్ అయ్యి ఎనర్జీని చూపిస్తాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ డిస్క్ ఈ యొక్క బ్రేక్ మ్యాగ్నెట్ మధ్యలో ఉండేటటువంటి ఎయిర్ గ్యాప్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినటువంటి మోడలు 3 phase 2 element ఎనర్జీ మీటర్ విత్ ఎ కామన్ డిస్క్. అంటే 2 పొటెన్షియల్ కాయిల్స్, 2 కరెంట్ కాయిల్స్ ఉన్నప్పటికీ ఒకటే డిస్క్ ఉంది ఇక్కడ. సో సింగిల్ బ్రేకింగ్ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ మధ్య ఈ సింగిల్ అల్యూమినియం డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ట్రైన్ ఆఫ్ గేర్స్కి అటాచ్ చేసినటువంటి రికార్డింగ్ మెకానిజం లేదా కౌంటర్ టైప్ డైల్ ఎనర్జీని చూపిస్తుంది. 3 phase 2 element ఎనర్జీ మీటర్ విత్ ఇండివిజువల్ డిస్క్స్. ఇందాక మనం చూసింది కామన్ డిస్క్ది. ఈ కామన్ డిస్క్ దాంట్లో చూసినట్లయితే 2 పొటెన్షియల్ కాయిల్స్, 2 కరెంట్ కాయిల్స్ ఉండి ఇక్కడ ఒకటే డిస్క్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయేది 2 element ఎనర్జీ మీటర్ విత్ ఇండివిజువల్ డిస్క్స్. ఇందులో కూడా 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఒక కామన్ స్పిండిల్ ఉంటుంది. ఇది ఒక కరెంట్ కాయిల్, పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్. అంటే ఈ 2 కలిపి ఒక ఎలిమెంట్ అంటాం. ఇది ఒక పొటెన్షియల్ కాయిల్, ఇది కరెంట్ కాయిల్. ఈ రెండింటిని కలిపి ఒక ఎలిమెంట్ అంటాం. అంటే ఇది ఒక ఎలిమెంటు, ఇది రెండో ఎలిమెంటు. ఈ 2 ఎలిమెంట్స్కి కామన్గా ఒక డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ మీదే ఒక కామన్గా ఒక స్పిండిల్ ఉంటుంది. ఈ స్పిండిల్కే కనెక్ట్ చేసి 2 డిస్కులు ఉంటాయి. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కూడా 2 పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అంటే 2 పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్ కలిగినటువంటి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. కామన్ స్పిండిల్ ఉంటుంది, 2 పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, 2 డిస్క్స్ ఉంటాయి. సో 2 ఎలిమెంట్స్కి కామన్ స్పిండిల్ పైన వేరువేరు డిస్క్స్ ఉంటాయి. బ్రేకింగ్ మ్యాగ్నెట్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా సింపుల్గా ఉంటుంది. ఈ వేరువేరు డిస్క్స్ కలిగినటువంటి 3 phase 2 element ఎనర్జీ మీటర్ని మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తారు. ఒకటే డిస్క్స్ ఉన్నప్పటికీ లేక 2 డిస్క్స్ ఉన్నప్పటికీ ఈ ఎలిమెంట్స్ రెండిటి వల్ల ఏర్పడినటువంటి డ్రైవింగ్ టార్కు కలిసిపోయి ఎనర్జీని చూపిస్తాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 2 element ఎనర్జీ మీటర్ విత్ కామన్ డిస్క్ అయినా, 2 element ఎనర్జీ మీటర్ విత్ ఇండివిజువల్ డిస్క్స్ అంటే వేరువేరు డిస్కులు కలిగినటువంటి ఎనర్జీ మీటర్ అయినా, ఎనర్జీని కొలిసే విధానంలో మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. 2 ఎలిమెంట్స్ ఉంటాయి రెండిట్లోనూ. సింగిల్ డిస్క్ ఉన్నటువంటి 2 element ఎనర్జీ మీటర్ అయినా, వేరువేరు డిస్కులు కలిగినటువంటి 2 element ఎనర్జీ మీటర్ అయినా సరే ఎనర్జీని కొలిసే విధానం మాత్రం ఒకటే. 2 ఎలిమెంట్స్ వల్ల ఏర్పడినటువంటి డ్రైవింగ్ టార్కు కలిసిపోయి ఎనర్జీని చూపిస్తాయి. అయితే ఈ 2 element ఎనర్జీ మీటర్ కేవలం 3 phase 3 wire సిస్టంలోని బ్యాలెన్స్డ్ లోడ్స్ లేదా అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ యొక్క ఎనర్జీని కొలవడానికి ఉపయోగపడుద్ది. అంటే కేవలం 3 phase 3 wire సిస్టంలోని ఎనర్జీని మాత్రమే కొలవచ్చు. ఆ లోడ్ బ్యాలెన్స్డ్ అయినా బ్యాలెన్స్డ్ కాకపోయినా, అంటే బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ అయినప్పటికీ కేవలం 3 phase 3 wire సిస్టంలో ఎనర్జీ మాత్రమే కొలవడానికి పనికొస్తుంది. సో 3 phase 4 wire సిస్టంలో ఎనర్జీని కొలవడానికి ఈ యొక్క 2 element ఎనర్జీ మీటరు పనికిరాదు. కేవలం 3 phase 3 wire సిస్టంలోని ఎనర్జీని మాత్రమే కొలవటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం 3 phase 3 element ఎనర్జీ మీటర్ విత్ కామన్ డిస్క్ చూద్దాం. ఎట్లాగైతే 3 phase 2 element ఎనర్జీ మీటరు
2 వాట్ మీటర్ మెథడ్ పైన పవర్ని కొలిసేటటువంటి సిద్ధాంతం ప్రకారంగా పనిచేసిందో అదేవిధంగా ఈ యొక్క 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటరు 3 వాట్ మీటర్ మెథడ్ తోటి పవర్ని కొలిసే విధానం పైనే ఆధారపడి పనిచేస్తుంది. 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ 2 వాట్ మీటర్ మెథడ్ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది. 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ 3 వాట్ మీటర్ మెథడ్ తోటి పవర్ని కొలిసే విధానం ఎలా అయితే ఉందో అదే విధంగా పనిచేస్తుంది. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే 3 కరెంట్ కాయిల్స్ మరియు 3 పొటెన్షియల్ కాయిల్స్. సో 3 పొటెన్షియల్ కాయిల్స్ మరియు 3 కరెంట్ కాయిల్స్ ఉంటాయి. 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్లో 2 కరెంట్ కాయిల్స్ 2 పొటెన్షియల్ కాయిల్స్ ఉంటాయి. 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్లో 3 పొటెన్షియల్ కాయిల్స్ మరియు 3 కరెంట్ కాయిల్స్ ఉంటాయి. ఈ 3 ఎలిమెంట్స్ యొక్క పొటెన్షియల్ కాయిల్స్ సప్లై లైన్కి స్టార్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. మరి ఇంతకుముందు స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ 3 ఎలిమెంట్స్ యొక్క పొటెన్షియల్ కాయిల్స్ సప్లై లైన్స్కి స్టార్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. అయితే స్టార్లో కనెక్షన్ చేసినప్పుడు మనకి స్టార్ కామన్ పాయింట్ ఒకటి వస్తుంది, దాన్ని మాత్రం న్యూట్రల్ లైన్కి కనెక్షన్ చేస్తాము. కరెంట్ కాయిల్స్ వేరు లైన్స్కి సిరీస్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. ఈ 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ లాగానే 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్లో కూడా కామన్ సింగిల్ డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఎలిమెంటు, అంటే ఒక పొటెన్షియల్ కాయిల్ ఒక కరెంట్ కాయిల్ ఉంటాయి. ఇది ఇంకో ఎలిమెంటు, ఒక పొటెన్షియల్ కాయిల్ కరెంట్ కాయిల్. ఇది మూడో ఎలిమెంటు, పొటెన్షియల్ కాయిల్ కరెంట్ కాయిల్. సో మొత్తంగా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 పొటెన్షియల్ కాయిల్స్ 3 కరెంట్ కాయిల్స్. ఈ 3 పొటెన్షియల్ కాయిల్స్ కరెంట్ కాయిల్స్కి మధ్య ఉండేటటువంటి ఎయిర్ గ్యాప్లో కామన్ స్పిండిలు కామన్ డిస్క్, స్పిండిలు ఒకటే డిస్కు ఒకటే. ఈ డిస్కు పర్మనెంట్ మ్యాగ్నెట్ యొక్క ఎయిర్ గ్యాప్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి సప్లై లైన్స్, ఇది లోడ్ యొక్క లైన్ లోడ్కి. ఇక్కడ చూసినట్లయితే ఇది పొటెన్షియల్ కాయిల్, ఇది కరెంట్ కాయిల్. కరెంట్ కాయిల్ చూశారు, సిరీస్లో ఉంటుంది. కరెంట్ కాయిల్ సిరీస్లో ఉంటుంది. ఒక లోడ్, ఇది ఇంకొక లోడ్, రెండో లైను ఈ విధంగా సిరీస్లో, ఇది మూడోది ఈ విధంగా సిరీస్లో ఉంటుంది. పొటెన్షియల్ కాయిల్ చూసినట్లయితే ఫేజు మరియు న్యూట్రల్కి మధ్యలో పొటెన్షియల్ కాయిల్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది రెండో పొటెన్షియల్ కాయిల్. రెండో పొటెన్షియల్ కాయిల్ ఇది మూడో పొటెన్షియల్ కాయిల్. ఈ విధంగా పొటెన్షియల్ కాయిల్స్ ఏమో ఒక ఫేజు ఒక న్యూట్రల్ మధ్య కనెక్షన్ చేసి ఉంటాయి ప్యారలల్గా. కరెంట్ కాయిల్స్ ఏమో లోడ్కి సిరీస్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ కాబట్టి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్లో ఇది కామన్ డిస్క్ కలిగింది కాబట్టి ఒక డిస్క్ మాత్రమే ఉంటుంది. ఇది 3 వాట్ మీటర్ మెథడ్లో పవర్ని ఎలా అయితే కొలుస్తామో అదేవిధంగా అదే సిద్ధాంతం పైన ఆధారపడి ఈ యొక్క 3 ఫేజ్ 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ పనిచేసిద్ది. 3 పొటెన్షియల్ కాయిల్స్ మరియు 3 కరెంట్ కాయిల్స్ ఉంటాయి. కరెంట్ కాయిల్స్ లైన్స్కి సిరీస్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. పొటెన్షియల్ కాయిల్స్ ఏమో లైన్స్కి ప్యారలల్లో కనెక్షన్ చేయబడి ఉంటాయి. స్టార్లో కనెక్షన్ చేయబడి న్యూట్రల్ లైన్కి స్టార్ పాయింట్ కనెక్షన్ చేయబడి ఉంటుంది.
ఇందులో కూడా కామన్ డిస్క్ ఉండి కామన్ స్పిండిల్ ఉండి ఆ స్పిండిల్కి ట్రైన్ ఆఫ్ గేర్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. ఈ గేర్స్కి కౌంటర్ డిస్ప్లే ఉంటుంది, అవి ఎనర్జీని చూపిస్తాయి మనకి. నెక్స్ట్ మనం 3 ఫేజ్ 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ విత్ ఇండివిజువల్ డిస్క్స్ అంటే వేర్వేరు డిస్క్స్ ఉండేది చూసినట్లయితే ఇందులో కూడా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్, ఇది ఇంకో రెండో పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్, మూడో పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్. ఈ 3 ఎలిమెంట్స్ అంటే ఇది ఒక ఎలిమెంటు, ఇది రెండో ఎలిమెంటు, ఇది మూడో ఎలిమెంటు. 3 ఎలిమెంట్స్కి కామన్గా స్పిండిల్ ఉంటుంది. 3 ఎలిమెంట్స్కి వేరువేరుగా 3 డిస్కులు ఉంటాయి. అంటే 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్లో అయితే 3 డిస్కులు ఉంటాయి, ఇండివిజువల్ డిస్క్, వేరువేరు డిస్కులు కలిగిన దాంట్లో. కామన్ డిస్క్ కలిగిన దాంట్లో అయితే ఒకటే డిస్క్ ఉంటుంది. ఇది ఇండివిజువల్ డిస్క్స్ కాబట్టి 3 డిస్కులు ఉన్నాయి. ఇది స్పిండిల్కే డిస్ప్లే మెకానిజం ఉంటుంది, వామ్ గేర్స్ తోటి. ఇది బ్రేకింగ్ మ్యాగ్నెట్స్. అప్లికేషన్స్ ఆఫ్ 3 ఫేజ్ ఎనర్జీ మీటర్స్. 3 ఫేజ్ ఎనర్జీ మీటర్స్ మెయిన్గా 2 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఒకటి 3 ఫేజ్ 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్, రెండవది 3 ఫేజ్ 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్. 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ని 3 ఫేజ్ లోడ్స్ యొక్క ఎనర్జీని కొలవడానికి మాత్రమే ఉపయోగిస్తాము. అయితే ఈ 3 ఫేజ్ లోడ్స్లో ఉండేటటువంటి 3 ఫేజ్ 3 వైర్ సిస్టంలో మాత్రమే మనం ఎనర్జీ కొలవడానికి ఉపయోగిస్తాం. అంటే ఇందులో న్యూట్రల్ ఉండదు. సో 3 ఫేజ్ 4 వైర్ ఎనర్జీని కొలవడానికి 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ పనికిరాదు. కేవలం 3 ఫేజ్ లోడ్స్లో ఉండేటటువంటి 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్కి మాత్రమే ఎనర్జీని కొలవడానికి ఇది పనికొస్తుంది. న్యూట్రల్ అనేది ఉండకూడదన్నమాట. ఎగ్జాంపుల్, ఇండస్ట్రీస్ లేదా ఇరిగేషన్ పంపు సెట్ మోటార్స్లో ఎనర్జీని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇండస్ట్రీలో ఉండేటటువంటి 11 kV 3 ఫేజ్ 3 వైర్ సప్లైకి కనెక్షన్ చేసినటువంటి లోడ్స్ యొక్క ఎనర్జీని కొలవడానికి కూడా ఉపయోగిస్తారు. మొత్తం మీద ఏంటంటే ఈ 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ని 3 ఫేజ్ 3 వైర్ సప్లైలో మాత్రమే ఉపయోగిస్తారు. న్యూట్రల్ అనేది ఉండకూడదు. న్యూట్రల్ ఉన్న చోట ఇది పనికిరాదు. లోడ్ మాత్రం బ్యాలెన్స్డ్ అయి ఉండొచ్చు, అన్బ్యాలెన్స్డ్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్. ఈ 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటరు 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో ఉండేటటువంటి లోడ్స్ యొక్క ఎనర్జీని కొలవడానికి ఉపయోగిస్తారు. 2 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్లో న్యూట్రల్ ఉన్నది పనికిరాదు. అంటే 3 ఫేజ్ 3 వైర్ యొక్క ఎనర్జీని కొలవడానికి. 3 ఎలిమెంట్ ఎనర్జీ మీటర్ మాత్రం 3 ఫేజ్ 4 వైర్ యొక్క ఎనర్జీని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇది ఇక్కడ కూడా లోడ్స్ బ్యాలెన్స్డ్ అయి ఉండొచ్చు, అన్బ్యాలెన్స్డ్ అయ్యి ఉండొచ్చు. సో న్యూట్రల్ వైర్ కూడా ఉంటుందన్నమాట ఇందులో. ఎగ్జాంపుల్, లార్జ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆర్ ఫర్ ఇండస్ట్రీ హ్యావింగ్ లైటింగ్ లోడ్స్ ఆల్సో. లైటింగ్ లోడ్స్ ఉన్నప్పటికీ ఇది ఎనర్జీని కొలవడానికి పనికొస్తుంది. If you like this video, please don't forget to like and please subscribe to my channel. Thanks for watching.